ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునంతులరా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం ప్రియులరా. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడిచ్చేటటువంటి శాంతి, సమాధానం, సంతోషం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునంతులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి మరి ప్రభునంతులరా, ఆ క్రిస్మస్ సమయంలో, యేసయ్య పుట్టిన సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మరియా, యేసేబు, ఆ తర్వాత గొర్రెల కాపరులు, జ్ఞానులు, ప్రభునంతులరా, ఇలా మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం. జకరయ్య, ఎలిజబెత్తు, సుమయోను, ఇలా హన్న, ఇలా కొంతమందిని మనం ఆ సమయంలో చూస్తూ ఉన్నాం. వారి నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభునంతులరా, పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే అనేక మంది వ్యక్తులను మనకి పాఠాలుగా ఉంచాడు. వారి జీవితాలను, వారి నుంచి మనం మంచి చెడు రెండూ నేర్చుకుంటాం. మంచిని తీసుకోవాలి, చెడును వదిలిపెట్టాలి. ప్రభునంతులరా, మరి ఈ క్రిస్మస్ సీజన్లో మరి యేసయ్య జన్మించినటువంటి ఆ సమయంలో దాదాపు 2000 సంవత్సరాల క్రితం కన్యమరియమ్మ గర్భాన బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆ జన్మించినటువంటి ఆ సమయంలో మరి ఉన్నటువంటి ఆ వ్యక్తుల్లో గొర్రెల కాపరుల గురించి ఒక 3 విషయాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలా సింపుల్గా ప్రభునంతులరా, మీకు పెద్దగా వాటి గురించి వివరించను కానీ అవుట్లైన్స్ ఇచ్చి ఆ పాయింట్స్ మీకు తెలియచేస్తాను. వాటిని మీ హృదయంలో పెట్టుకోండి, వాటిని ఇంకా మీరు ధ్యానం చేయండి, ఆ ప్రకారం జీవించండి. తప్పకుండా దేవుని కృపకు పాత్రలు అవుతారు. క్రిస్మస్ ఆనందం, సంతోషం మీ జీవితాల్లో తప్పకుండా దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ. ప్రభునంతులరా, ఆ 3 విషయాలు ఏంటంటే, గొర్రెల కాపరులను మనం తీసుకుంటే, గొర్రెల కాపరులని మొట్టమొదటిగా బాలయేసును దర్శించడానికి దేవాది దేవుడు పిలుచుకున్నాడు. వారికే ఆహ్వానాన్ని పలికాడు. తన దూతను పంపించి మరి ఆ యొక్క పొలంలో వారు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ రాత్రి వేళ దూతను పంపించి వారికి ఆహ్వానాన్ని పలికాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు అనామకులైనటువంటి వారిని, పేదవారిని, ఎందుకు పనికిరానటువంటి వారిని, మనుషులు లెక్క చేయనటువంటి వారిని దేవుడు అటువంటి వారిని వాడుకుంటాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. గొప్పవారిని కాదు, గొప్పవారి కోసం కాదు, బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనులని తీసుకుంటున్నాడంట, వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడంట. మనం చూస్తాం పత్రికల్లో. కాబట్టి ప్రభునంతులరా, ఇక్కడ మనం గొర్రెల కాపరులని ఆయన ఎంచుకున్నాడు, వారికి ఆహ్వానం పలికాడు, వారు వచ్చి యేసయ్యని దర్శించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ గొర్రెల కాపరులు కలిగి ఉన్నటువంటి ఒక 3 లక్షణాలు మనకు కనపడుతున్నాయి. త్వరగా వాటిని చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే, గొర్రెల కాపరులు పని చేస్తూ ఉన్నారు. రాత్రికాల సమయాల్లో ఆ పొలంలో వారు గొర్రెలను కాసుకుంటూ పని చేస్తున్నారు. పని చేసేటటువంటి వారికి ఆహ్వానం వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభునంతులరా, దేవుడు ఎవరికి ఆహ్వానం పలుకుతున్నాడు, దేవుడు ఎవరిని గుర్తిస్తాడు, దేవుడు ఎవరిని గురించి ఆలోచన చేస్తాడు, ఎవరంటే దేవుడు ఇష్టపడతాడని మనం చూస్తే, నెంబర్ 1, ఎవరైతే పని చేస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు, వారిని దేవుడు కోరుకుంటాడు, వారికి తన మాటను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. బాలయేసును చూసే ఆ గొప్ప భాగ్యాన్ని, మొట్టమొదటిగా యేసేబు, మరియమ్మ తర్వాత బాలయేసును చూసే ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ ఆహ్వానాన్ని గొర్రెల కాపర్లకు రావడానికి గల కారణం ఏంటంటే, వారు పని చేసుకుంటున్నారు. ప్రభునంతులరా, ఎవరైతే పనిలో ముందుకు వెళతారో వారికి దేవుడిచ్చినటువంటి పని ఏదైతే ఉందో, అది సేవ కానివ్వండి, లేదా ఈ లోక సంబంధమైనటువంటి పని కానివ్వండి, అన్యాయం, అక్రమం కాకుండా కష్టపడి పని చేసుకొని సోమరులుగా ఉండకుండా ఎవరైతే ముందుకు వెళతారో వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరులను మనం ఇక్కడ చూస్తున్నప్పుడు వారు రాత్రి వేళ పొలములో మందని కాచుకొనుచున్నారు, పని చేస్తూ ఉన్నారు. సోమరులంటే అసలు దేవునికి ఇష్టం ఉండదు. సోమరిగా వెళ్ళే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. పని చేసే వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడు.
అందుకనే సోమరు గురించి మనం సామెతల గ్రంథంలో చూస్తాం. చాలా భయంకరమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనపడతాయి. సొలొమోను అద్భుతంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ తెలియజేస్తాడు. సోమరికి కంచంలో ముద్ద ఉంటుందంట. సోమరి పొలం వైపు వెళ్తూ ఉంటే ముళ్ళ కంచెలు ఉంటాయంట. సోమరి తన మంచం మీద తిరుగుతూ ఉంటాడంట. సోమరి ముద్ద కూడా ఎత్తటానికి ఇష్టపడాడంట. ఇలా చాలా భయంకరమైనటువంటి విషయాలు సొలొమోను రాస్తాడు ఆ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి సోమరులంటే అస్సలు దేవునికి ఇష్టం ఉండదు. పని చేసేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. ఈ రోజుల్లో చాలామంది పని పాట లేకుండా ఖాళీగా ఉంటున్నారు. అందుకనే అడ్డమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అడ్డమైన పనులు చేస్తూ ఉన్నారు, వ్యర్థంగా తిరుగుతూ ఉన్నారు. ప్రభునందు పిల్లరా, దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని మనం తప్పకుండా చేయాలి. యవనస్తులకి యవనస్తుల పని, పెద్దవారికి పెద్ద కుటుంబాన్ని నడిపించుకోవడానికి దేవుడిచ్చినటువంటి పని ఆ తలాంతులు. కాబట్టి వారు దేవుడిచ్చినటువంటి ఏంటో అవి వారు జరిగిస్తూ ఆ పని చేస్తూ ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారు. వారిని దేవుడు చాలా ఇష్టపడతారు. సోమరులుగా ఉన్నవారిని దేవుడు అసలు ఇష్టపడడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు గొర్రెల కాపరులు పని చేస్తున్నారు, పని కలిగి ఉన్నారు. రెండోది మనం చూస్తూ ఉన్నప్పుడు వారు దూత వచ్చి చెప్పగానే, వారికి విషయం తెలియజేయగానే ప్రయాణం చేస్తున్నారు. వెంటనే వారికి ఒకరికొకరు మాట్లాడుకుని మనం త్వరగా వెళదాం పదా అని చెప్పి మందను కూడా వదిలిపెట్టి యేసయ్యను చూడటానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా, పని చేయటమే కాదు, దేవుని దగ్గర నుంచి ఒక మాట రాగానే ఆ మాట చెయ్యటం కొరకు వారు ప్రయాణం కూడా చేస్తూ ఉన్నారు. చాలా దూరం ప్రయాణం ఉండొచ్చు. ఆ రాత్రి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఆ చలికాలంలో యేసయ్య పుట్టాడు కాబట్టి భయంకరమైన చలి ఉండొచ్చు. మంద ఉంది. ఇది ఏమీ లెక్క చేయకుండా, మందని, ఆ చలిని, వాటి నీటిని లెక్క చేయకుండా వారు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకొని త్వరగా వెళ్ళారు అనేటటువంటి మాట మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం, 15-16 వచనాల్లో చూస్తాం. కాబట్టి వారు ప్రయాణం చేశారు. ఎస్, దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రయాణం చేసేటటువంటి వారంగా ఉండాలి. మనం వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళారు, త్వరగా వెళ్ళారంట. ప్రభునందు పిల్లరా, ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరకు రావటానికి కష్టపడుతున్నారు, దేవుని దగ్గరకు రావటానికి బాధపడుతున్నారు, మందిరానికి రావటానికి అయిష్టత చూపిస్తున్నారు. మందిరానికి వెళదామంటే పక్క గల్లీలో మందిరం ఉన్నా కూడా వెళ్ళటానికి చాలామంది ముందుకు రావటం లేదు, నీరసిస్తున్నారు. ప్రభునందు పిల్లరా, వచ్చే ఆదివారం వెళదాంలే, ఆ తర్వాత ఆదివారం వెళదాంలే అని దేవుని దగ్గరకు రావటం లేదు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కష్టమే ఆ ప్రయాణం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, బాలయేసును దర్శించుకోవాలి. దేవుని దగ్గర నుంచి మాకు వర్తమానం వచ్చింది, దూత తెలియజేశాడు, మేము చూడాలి అని చెప్పి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మరి మందిరానికి వస్తున్నారా? మందిరానికి వెళుతున్నారా? మందిరానికి వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నారా మీరు? ప్రభునందు పిల్లరా, ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రారు, ఒక నియామక కూడికి వస్తే ఒక నియామక కూడికి రారు. ఈ విధంగా ఉంది నేటి క్రైస్తవ్యం. మందిరం అంటే అలక్ష్యం. ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ప్రత్యక్ష ప్రసారాలు వచ్చాక అవి రాలేనటువంటి వారికి కానీ వచ్చేవారికి కాదు, వచ్చేవారికి ఆటంకంగా ఉండటానికి కాదు అవి ఏర్పాటు చేస్తారు. వీటిల్ని పెట్టుకొని వీళ్ళు మందిరానికి రావటం లేదు, దేవుని దగ్గరకు రావటం లేదు, ప్రయాణం చేయటం లేదు. ఇక్కడ మనం చూసినప్పుడు గొర్రెల కాపరులు ప్రయాణం చేస్తున్నారు. ఇక మీరు ఆలోచన చేయండి ఈ విషయాల మీద. నేను మీకు జస్ట్ అవుట్లైన్స్ ఇస్తూ ఉన్నాను. వారు పని చేస్తున్నారు, వారు ప్రయాణం చేస్తున్నారు. మూడవదిగా మనం చూస్తే 17వ వచనంలో వారు ప్రచురము చేస్తున్నారంట. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అంటే వారు ప్రకటిస్తున్నారు, ప్రచురం చేస్తున్నారు, తెలియజేస్తున్నారు యేసయ్య గురించి. వాళ్ళకి తెలిసినటువంటి వారికి అందరికీ చెప్తున్నారు. యేసయ్య బాలయేసుని దర్శించుకున్న తర్వాత వాళ్ళు తెలిసినటువంటి వారికి దూత చెప్పినటువంటి మాటలు. దూత ఏం చెప్పాడు? గొర్రెల కాపరులారా భయపడకుడి, నేడు రక్షకుడు పుట్టాడు అని చెప్పినటువంటి మాటలు అందరికి చెప్తున్నాడు. రక్షకుడు పుట్టాడు అని అందరికీ వారు ప్రకటన చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం యేసయ్య గురించి ఒక్కరికైనా చెప్తున్నామా? యేసయ్య మాట చెప్తున్నామా? ఆయన గొప్పతనం తెలియజేస్తున్నామా? ఆయన నీ జీవితాల్లో ఎటువంటి మేలులు కార్యాలు చేశాడో అది చెప్తున్నామా ఒక్కరికైనా? ఇక్కడ గొర్రెల కాపరులు చూడండి, ప్రకటన చేస్తున్నారు, ప్రచురం చేస్తున్నారంట. చెప్పిన మాటలను వాళ్ళ హృదయంలోని దాచిపెట్టుకోకుండా వాళ్ళు అనుభవించినటువంటి ఆ అనుభవం, ఆ గొప్ప అనుభూతి ఏదైతే ఉందో, ఆ మేలు ఏదైతే ఉందో అది నలుగురితో పంచుకుంటారు, ప్రచురం చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. యేసయ్య గొప్ప దేవుడయ్యా, రక్షకుడయ్యా, నమ్ముకోండి అని చెబుతున్నారు.
ప్రభునంతులరా, ఈ సమయంలో మనము కూడా ఆయన్ని చూసాం, ఆయన దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకుంటున్నాం, ఎన్నో ఉపకారాలు చూస్తున్నాం, మరి ఎన్నో ఆయన చేస్తున్నటువంటి మేలులన్నీ అనుభవిస్తూ ముందుకెళ్తున్నాం, రక్షణ పొందుకున్నాం. మరి ఎవరికన్నా ఒక్కరికన్నా చెప్పి దేవుని దగ్గరకు నడిపిస్తున్నామా? ప్రకటించాలి, ప్రచురం చేయాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయవలసినటువంటి పని అది. మనం కూడా ఆ విధంగా ప్రకటించే వారంగా ఉండాలి. ఇక్కడ గొర్రెల కాపరులు ప్రచురం చేస్తున్నారంట, ప్రకటిస్తున్నారంట. ఆ మనస్సు, ఆ లక్షణాలు గొర్రెల కాపరులకు ఉన్నాయి కాబట్టే దేవాది దేవుడు గొర్రెల కాపరుల దగ్గరికి మొట్టమొదట ఆహ్వానాన్ని పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చీకటిలో మంద కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు మొట్టమొదటి ఆహ్వానం వచ్చింది ఆకాశం నుంచి. దేవునికి స్తోత్రం. ప్రభునంతులరా, దేవుని మాట నీ దగ్గరకు రావాలంటే, నిన్ను ఆయన బలపరచాలంటే, ఆ గొప్ప ఆయన దర్శనాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే ఈ పనులు, ఈ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. గొర్రెల కాపరులకు ఊరకనే రాలేదు ఆ యొక్క గొప్ప భాగ్యం. వారు కలిగి ఉన్నటువంటి లక్షణాలను బట్టి, వారి మనస్సు ఎరిగినటువంటి దేవుడు, వారు పని చేసేవారుగా ఉన్నారు కాబట్టి, వారు పరిగెత్తేవారుగా ఉన్నారు కాబట్టి, దేవుని పని కొరకు వారు ప్రచురం చేసే, ప్రకటించేవారుగా ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క మాట వారి దగ్గరికి, ఆ దేవాది దేవుని యొక్క ఆహ్వానం వచ్చింది. ప్రభునంతులరా, మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే ఇదిగో ఈ విధమైనటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండి దేవుని కృపకు పాత్రలు అవ్వాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ పని చేద్దాం, పరిగెత్తుదాం, ప్రయాణం చేద్దాం, ప్రచురం చేద్దాం, ప్రకటిద్దాం, దేవుని కృపకు పాత్రలం అవుదాం. దేవుడు అటువంటి కృప మీ అందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్.